వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. బట్ ఇప్పుడు మీ మీద ఎక్కువ బయట కామెంట్స్ గట్టిగా నడుస్తున్నాయి. రోజా గారు చెన్నైలో సెటిల్ అయిపోయారు, విజయ్ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు, అక్కడి నుంచి రేపు ప్రచారంలో పాల్గొని ఎమ్మెల్యేగా అక్కడి నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు, ఆంధ్రాకి బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు. ఎవరు చెప్పారు ఆ మాట? ఈ న్యూస్ కరెక్టేనా? ఎవరు చెప్పారు చెప్తే? విజయ్ ఆల్రెడీ కలిసేశారు రోజా గారు, శర్మ గారు. ఎవరు చెప్పారు అంటే చెప్తాను. ఆల్రెడీ నడుస్తుంది కదా బయట, ఎక్కడ టాక్ నడుస్తుంది. ఇది ఎవరైతే నా దాటికి తట్టుకోలేక పొలిటికల్ గా ఈవెన్ ఓడిచ్చేసాం, ఇంకా మాకు ప్రాబ్లం లేదు, ప్రశాంతంగా ఉందాం అసెంబ్లీలో అనుకున్న వాళ్ళకి బయట నుంచి కూడా వినిపిస్తూ ఉంటే తట్టుకోలేక ఇలాంటి మాటలు చెప్పడం అనేది మీరు గమనించాల్సిన విషయం. ఆలోచన లేదు అసలు? అస్సలు లేదు. ఎందుకు వదిలేసి వెళ్తాను? నేను పుట్టి పెరిగిన ఊరు ఇది. నన్ను ఎప్పుడో అడిగారు జయలలిత గారు, నన్ను నువ్వు ఇక్కడ కంటెస్ట్ చెయ్యి అని చెప్పి అడిగితే కూడా నాకు అది ఒక పిచ్చి. నేను పుట్టి పెరిగిన ఆంధ్రప్రదేశ్కి, నేను పుట్టి పెరిగిన నా జిల్లాకి. వేరే జిల్లాల వాళ్ళు కూడా అడిగారు, నువ్వు సూట్ కేసు తీసుకొచ్చి నామినేషన్ వేస్తే చాలు, డబ్బులు కూడా మేమే ఖర్చు పెట్టుకొని మేము ఎలక్షన్ చేసి గెలిపిస్తామని ఎన్నో మంది అడిగారు. అదేంటో ఒక్కొక్కరికి ఒక పిచ్చి అంటారు. నాకు అలాగా మన ప్రాంతం, మన మట్టి, మనం పుట్టిన వాళ్ళకి మనం ఎవరికి చేస్తున్నాము, మనకి ఇన్ని రోజులు ఈ స్థాయికి రావడానికి సహాయం చేసిన వాళ్ళందరికీ అండగా ఉండాలి అన్న ఒక ఆలోచనతోనే. అంతకుముందు నాకు ఎమ్మెల్సీ ఇస్తానంటే కూడా టీడీపీలో వద్దన్న. ఎంపీ నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఎమ్మెల్యేగా ప్రజల మధ్యలో ఉండాలి, అహర్నిశలు ప్రజలతోనే వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలన్న ఒక ఆలోచన. మామూలుగా సినిమా ఆర్టిస్టులు ఏంటంటే టచ్ మీ నాట్ లాగా ఉండాలి, ఒక నామినేటెడ్ ఎమ్మెల్సీ రాజ్యసభ తీసుకొని అలా హాయ్ హాయ్ అంటూ మెయిన్ మీటింగ్. కానీ నాకేంటో ఎప్పుడూ ఆ జనంతో ఉండటం ఇష్టం. మీరు చూస్తారు కదా, నేను షూటింగ్ వచ్చినా అందరితో కూర్చొని భోజనం చేస్తాం, అందరితో కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటాం. అలాగే కాన్స్టిట్యున్సీకి వెళ్తే కూడా అన్ని ఊర్లకు వెళ్తుంటాం. చిన్న ఫంక్షన్ అయినా కూడా ప్రేమగా పిలిస్తే వెంటనే వెళ్తాం వాళ్ళ ఇంటికి. బట్ విజయ్ గారు మిమ్మల్ని కాంటాక్ట్ అయిన విషయం నిజం కాదా? నేను అసలు ఇంతవరకు ఫోన్ కూడా మాట్లాడలేదు. మీ వారు మాట్లాడేది కదా? లేదు లేదు. వాళ్ళు ఇది ఏమంటారు, సౌత్ ఇండియా పెప్సీ ప్రెసిడెంట్ సెల్వమణి గారు 27 క్రాఫ్ట్స్ కి. సో వాళ్ళ పిక్చర్ ఓపెనింగ్ కి వాళ్ళ పిక్చర్ సెట్ వేస్తారు కదా, సో ఈయనతోనే మాట్లాడి చేస్తారు అందరూ కూడా, ఏ ప్రొడ్యూసర్ అయినా కూడా అట్లా కలుస్తారు. అండ్ విజయ్ వాళ్ళ నాన్న నా ఫ్యాన్. నేను ఒకే ఒక సాంగ్ విజయ్ తో చేశాను వాళ్ళ సొంత సినిమా, చంద్రశేఖర్ గారు. ఆయనకి బాగా ఇష్టం, ఒక్క సాంగ్ చేయమ్మా బాబుతో అంటే అప్పుడే అప్కమింగ్ విజయ్ ఒక్క సాంగ్ చేశాను. ఓకే, అనిపిస్తుందా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి సీఎం అవుతారు నెక్స్ట్ తమిళనాడుకి అని? నా ఇంట్లోనే ఆయన ఫ్యాన్స్ ఉండరు. నా కొడుకు విజయ్ ఫోటో వేసుకొని టీ షర్ట్ వేసుకొని తిరుగుతుంటాడు. అంటే యూత్ లో బాగా క్రేజ్ ఉంది అబ్బాయికి. సీఎం అవుతారా లేదా నాకు తెలియదు. నేను చాలా ఇంటర్వ్యూలు తమిళ వాళ్ళు అడిగితే కూడా అదే చెప్పాను, క్రేజ్ వేరే, ఓటింగ్ వేరే. సో అతని ప్రతి నడవడిక ఓటింగ్ పడేంత వరకు ఏ చిన్న ఇన్సిడెంట్ రాంగ్ జరిగినా కూడా తలకిందులు అయిపోతాయి పాలిటిక్స్ లో. కాబట్టి ఎలక్షన్ రోజు వరకు ఆయన నడుస్తున్న విధానం, ఆయన మేనిఫెస్టో, ఆయన ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నాడు, ఇది చేస్తాడా లేదా అని ఆయన నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది ఆయన క్రేజ్. అయితే విపరీతమైన క్రేజ్ ఉంది ఆ పిల్లోడికి. అండ్ ఇంత చిన్న ఏజ్, యాక్చువల్గా పాలిటిక్స్ లో ఇది చాలా చిన్న ఏజ్. కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే సమయంలో అవన్నీ వద్దు అని చెప్పి ప్రజాసేవ చేయాలని వచ్చేటప్పుడు ఖచ్చితంగా దానికి ఒక వాల్యూ ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తుంది అదే కదా, కోట్లాది రెమ్యునరేషన్ వద్దనుకుని సినిమాలలో ప్రజాస్వామ్యంలోకి వచ్చి ప్రజలకు ఏదో చేయాలన్న తపనే ఆయన దగ్గర కనెక్ట్ చేసుకుంది ఆడియన్స్ అని చెప్పుకోవచ్చు కదా. ఫెయిల్యూర్ అయ్యారంటే పిఆర్పి పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీని కంటిన్యూ చేయాలి, విలీనం చేయకూడదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.